సో డాక్టర్ గారు, మీరు గత 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్‌లో ఎన్నో కేసులు చూసుంటారు. సో మీ కెరీర్‌కి బాగా సంతృప్తినిచ్చింది గానీ, మీ ఆత్మ సంతృప్తి సెల్ఫ్‌గా బాగా సాటిస్ఫై ఇచ్చిన కేసులు గానీ, ఏదైనా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయా? పేషెంట్ స్టోరీస్ కొంచెం షేర్ చేస్తారా? 1 ఆర్ 2? లుక్ అండి, ఎన్నో కేసులు ఎవ్రీ డే వి గో త్రూ అన్ ఎమోషనల్ రోలర్ కోస్టర్. ఎవరో ఒక పేషెంట్ మూలంగా కళ్ళెమ్మటి నీళ్ళు వస్తాయి. ఎవరో ఒక పేషెంట్ మూలంగా వి ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ డిలైటెడ్. సో పేషెంట్తో మనం ఆ ఎంపతి ఫీల్ అవ్వకపోతే దిస్ ఈస్ అ రాంగ్ ఫీల్డ్. సో ఎవ్రీ డే వి గో త్రూ టీయర్స్ అండ్ హ్యాపీ టీయర్స్ అండ్ సాడ్ టీయర్స్. బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్ యూ అ సక్సెస్ స్టోరీ, దెన్ మేబీ ఒక లేడీని చూశాను. ఆవిడ వెరీ ఎక్సర్సైజ్ ఫ్రీక్, చాలా ఎక్సర్సైజ్ అంటే ఇష్టం ఆవిడకి. ఈ మధ్యన ఆ ఎక్సర్సైజ్ పైన ఇంట్రెస్ట్ పుట్టింది. 56-year-old లేడీ. అండ్ షీ కేమ్ అని చెప్పింది, నాకు అండర్ ఆర్మ్స్ దగ్గర కొంచెం లావుగా అనిపిస్తుంది, బ్రెస్ట్కి ఆర్మ్ పిట్కి మధ్యలో ఏరియాలో. సో అక్కడ బ్రెస్ట్ కొంచెం పెద్దగా ఉంది. నేను ఈ మధ్యన జిమ్కి వెళ్ళి స్లీవ్లెస్ అది వేసుకొని ఎక్సర్సైజ్ చేస్తుంటే నాకే కొంచెం బాగోట్లేదు. సో బ్రెస్ట్ రిడక్షన్ కావాలి. సో నేను బ్రెస్ట్ క్యాన్సర్స్ అవి చూసే డాక్టర్ నండి. రిడక్షన్స్ అవి నేను చెయ్యను, అవి కాస్మెటిక్ ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తారు. బట్ రీసెంట్ మ్యామోగ్రామ్ అది ఏమన్నా ఉందా మీకు? బికాస్ 56 అంటే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఇంత ఫిట్నెస్ పైన ఇంట్రెస్ట్ ఉండి ఎడ్యుకేటెడ్ లేడీ. సో స్క్రీనింగ్ ఎప్పుడన్నా చేశారా అంటే, లేదు, ఐఎమ్ సో హెల్తీ, ఐఎమ్ సో హెల్త్ కాన్షియస్, నాకేమీ ఇబ్బందులు లేవు. అలా కాదండి, మీ ఏజ్లో మ్యామోగ్రామ్, ప్యాప్ ఇలాంటివి చేస్తాము రొటీన్గా అంటే, లేదండి నాకు జస్ట్ రిడక్షన్ చేయండి చాలు. రిడక్షన్ చేసే డాక్టర్ దగ్గరికి పంపుతాను. బట్ రీసెంట్ మ్యామోగ్రామ్ లేకుండా మిమ్మల్ని ఎవరు ఏది అలాంటి కాస్మెటిక్ ప్రొసీజర్స్ చెయ్యరు అంటే, ఓకే తప్పదా అయితే చేయించుకుంటాను అని మ్యామోగ్రామ్కి వెళ్ళారు ఆవిడ. అందులో 3 millimeter క్యాన్సర్ పెట్టాము. ఇట్స్ లెస్ దెన్ 5 mm. బట్ కనిపించింది మ్యామోగ్రామ్లో ఒక చిన్న లీషన్. దాన్ని బయోప్సీ తీస్తే ఇట్ వాజ్ స్టేజ్ 1 క్యాన్సర్. సో అంత చిన్న స్టేజ్లో పట్టుకోగలిగాం కాబట్టి వీ కెన్ ట్రీట్ హర్. ఆ చిన్న ఏరియా తీసేస్తే ఇక ఆవిడ నయమైపోతారు. అంటే దిస్ ఈజ్ అ సక్సెస్ ఇన్ రీఎంఫసైజింగ్. అంటే ఆవిడ ఒకవైపు నన్ను షంటుతున్నారు, నాకు అయ్యేయి వద్దు ఇది చెయ్యండి అని. బట్ ఐ ఫెల్ట్ ఐ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ at least getting her to have a mammogram. But it also tells you ఒక మంచి టెస్ట్లో how you can save somebody's life. సో అంటే మీ దృష్టిలో మేడం, యాక్చువల్గా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, లక్షలాది మంది పేషెంట్లు మీరు విని ఉంటారు. సో ఎలాంటి అపోహలు మహిళల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయంటే మీరు 1 or 2 ఏమన్నా చెప్తారా? ఫస్ట్ అండి, పీరియడ్స్ నొప్పి సహజం, అది భరించాలి. పీరియడ్ నొప్పికి మాత్రలు వేసుకుంటే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది ఎంతమంది దగ్గర విన్నానో నేను చెప్పలేను. అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడ తయారైందో కూడా నాకు తెలీదు. ఓకే, సో పీరియడ్ అప్పుడు సహజంగా యూట్రస్ స్క్వీజ్ అయ్యి క్రాంపీ పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ మూలంగా అమ్మాయిలు 2-3 రోజులు మొత్తం అప్ అండ్ డౌన్ అయిపోతారు. పనులు చేసుకోలేరు, చదువుకోలేరు, ఉద్యోగానికి వెళ్ళలేరు, ఇంటి పనులు చేసుకోలేరు, ఎంతో ఇబ్బంది పడతారు. పెయిన్ కిల్లర్స్ వేసుకొని ఆ నొప్పి తగ్గించుకుంటే దే కెన్ లీడ్ అ నార్మల్ లైఫ్. బట్ వేసుకోకూడదు, వేసుకుంటే మంచిది కాదు, ఫ్యూచర్లో ఏదో అయిపోతుంది, ఇది ఒక పెద్ద అపోహ. దీని మూలంగా ఎంతోమంది ప్రతి నెల సఫర్ అవుతున్నారు. అండ్ 2, సర్జరీ అయ్యాక, ఇది అగైన్ ఇండియాలో ఉండే అపోహ, ఇంకెక్కడా లేదు ఈ అపోహ. సర్జరీ అయితే ఇది తినకూడదు, అది తినకూడదు, ఇవేవి తినకూడదు, ఇవి తింటే చీమ పడుతుంది. ఆ కాన్సెప్ట్ వరల్డ్లో ఇంకెక్కడా లేదు అని. ఎన్నిసార్లు చెప్పండి, ఎన్ని రకాలుగా చెప్పండి, దే డోంట్ టేక్ నాన్ వెజిటేరియన్ ఫుడ్, దే డోంట్ టేక్ ఎగ్స్, పప్పు తినరు, ప్రోటీన్ ఫుడ్ ఏది తినకపోతే ఆ కుట్లు, ఆ కట్ అదంతా ఎలా మానుతుంది? సో లేదు, ఈ పథ్యం వాడాలి, అవి తినకూడదు, ఈ కూరగాయలే తినాలి అనేసరికి వీళ్ళ రికవరీ టేక్స్ అ లాంగ్ టైం. కుట్లు మానవు, హర్నియాలు వస్తాయి, కుట్లు ఊడిపోతాయి, మళ్ళీ దానికి రోజు డ్రెస్సింగ్లు చేయాలి. సో ఈ అనవసరపు లాజిక్ లేని ఇష్యూస్ ఇవన్నీ. అంటే ఇంకోటి మేడం, ఇందులోనే అంటే సాధారణంగా ఉమెన్ హెల్త్ని గ్రాంటెడ్గా తీసుకుంటారు. ఇప్పుడు అత్తగారు కానీ భర్త కానీ ఏదైనా అంటే పూజలు అవి ఉన్నప్పుడు కొంతమంది మహిళలు వాళ్ళకి వాళ్ళే ట్యాబ్లెట్లు వేసుకుంటారు టు స్టాప్ ది పీరియడ్స్.
సో అది సజెస్టబుల్లా? సో ఏం జరుగుతుంది మనం పీరియడ్స్ని ఆపడానికి ఇట్లా ట్యాబ్లెట్ గిట్లా విరివిగా వేసుకుంటే? లుక్ అండి, ఫీమేల్ హార్మోన్స్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ 2 ఉంటాయి. ఈస్ట్రోజన్ అనేది బాడీకి మంచిది కాదు, అవసరం. మనకు అవసరము, మనం ప్రతి నెల మన బాడీలోంచి ఈస్ట్రోజన్ వస్తుంది. బట్ ఆ ఈస్ట్రోజన్ డోస్ పెరిగితే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద హ్యూమన్ బాడీ. ప్రొజెస్ట్రాన్ అనేది ఈస్ట్రోజన్ నుంచి కాపాడటానికి రిలీజ్ అవుతుంది. ఈ పీరియడ్ డిలే టాబ్లెట్స్లో ప్రొజెస్ట్రాన్ ఉంటుంది. సో యాక్చువల్లీ దాని మూలంగా హెల్త్ ప్రాబ్లం ఏం రాదు. పీరియడ్ డిలే అవుతుంది, నెక్స్ట్ పీరియడ్ దీని మూలంగా అది డిలే అవుతుంది ఎక్సెట్రా తప్పించి యూజువలీ ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్తో హెల్త్ రిస్క్ లేదు. సో అందుకే వీఆర్ ఓకే. ఇప్పుడు ఎవరైనా ఫర్ వాట్ ఎవర్ రీజన్ దే వాంట్ టు డిలే అ పీరియడ్, వీఆర్ ఓకే టు గివ్ దెమ్ ప్రొజెస్ట్రాన్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.